హలో సార్, మీ పేరు? మోహన్ కుమార్. ఓకే సార్. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు డిసెంబర్ వస్తే 2 ఇయర్స్ అవుతుంది. ఎలా ఉంది సార్ వాళ్ళ పరిపాలన? ఏం లేదు, ప్రోగ్రెస్ ఏం లేదు, స్టాండ్ స్టిల్ సోఫార్. బడ్జెట్ లేదు. ఏమైనా ప్రోగ్రెస్ చేద్దామని అంటే అన్ని ఫ్రీ బీసే కానీ గవర్నమెంట్కి ఏమి చేయడానికి కూడా ఏం స్కోప్ లేదు. అట్లా నడుస్తుంది అంతే. రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి దాంట్లో. అది పుంజుకోవాలంటే టైం పడుతుంది. పేదవాళ్ళకి ఉచిత పథకాలు ఇవన్నీ అందిస్తున్నారు కదా, తెల్ల రేషన్ కార్డులు ఇచ్చారు, రైతు బంధు అని, అది అలాగే రుణమాఫీ చేశామంటున్నారు. అవన్నీ కంటిన్యూస్గా ఎవ్రీ గవర్నమెంట్లో అవి నడుస్తూనే ఉన్నాయి. ఈరోజు కొత్త కాదు. కాకపోతే రైతులకు ఇవ్వడం తప్పులేదు. మనం భారతదేశం అంటే మన అగ్రికల్చర్ మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళు చాలా కష్టపడతారు. వాళ్ళకి ఇవ్వడంలో ఎంత చేసినా తప్పులేదు. ఒకటి విద్యారంగము, మన వైద్యము ప్లస్ ఈ రైతులది అగ్రికల్చర్. ఈ మూడు చూసుకుంటే ఏ గవర్నమెంట్ అయినా కానీ మన దేశం బాగుపడుతుంది. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇవన్నీ బిజినెస్ కానీ ఇదంతా డౌన్ అయింది అంటున్నారు కదా, మళ్ళీ ప్రీవియస్ గవర్నమెంట్లో బాగుందంటారా? అది బాగా షూటప్ అయింది. హైదరాబాద్ తెలంగాణ అయితే చాలా షూటప్ అయింది. ఇది కొనాలన్నా కానీ బయట వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ హైడ్రా అది ఇది పెట్టేసి చాలా పబ్లిక్ అంతా హల్చల్ చేసి ఒకటి క్రియేట్ చేసేటోళ్ళకు బయట వాళ్ళు కొన్ని కూడా మన పిల్లలు కానీ బయట ఉన్న వాళ్ళు కానీ కొనడానికి కొంచెం సంకోచిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అంటున్నారు కదా, మరి వచ్చే ఎన్నికల్లో పుంజుకునే అవకాశం ఉందా బీఆర్ఎస్ పార్టీ? ఐ డోంట్ థింక్. ఏదో ట్రై చేస్తున్నారు కానీ అలయన్స్లో ఏమన్నా వస్తే తెలియదు. సొంతగా అయితే రాలేదు. బీజేపీ పార్టీ గురించి ప్రెసెంట్ ఎలా ఉంది తెలంగాణ? బీజేపీ ఆల్సో సమ్వాట్ దే ఆర్ డెవలపింగ్. కాకపోతే పబ్లిక్లో ఇప్పుడు మన ఇల్లిటరేట్ అన్ఎడ్యుకేషన్ కూడా ఉన్నది. వాళ్ళకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ దాని గురించి ఏం తెలియవు. భారత్ ఎంతవరకు పోయింది ఏంది ఏమున్నా కానీ లోకల్ దాని మీదనే వాళ్ళు డిసైడ్ అయ్యి ఓట్లు వేస్తారు తప్పితే చాలామంది ఒక 30-40% అట్లున్నారు. కాంగ్రెస్ హైడ్రా తెచ్చినప్పుడు స్టార్టింగ్ లో చాలా మంది భయపడ్డారు కదా సార్. ఇప్పుడు హైదరాబాద్ లో వర్షాలు వస్తుంటే అన్ని జలమయం అవుతున్నాయి నీళ్ళని చాలా ప్రాంతాలు. హైడ్రా కరెక్ట్ అంటారా మరి? హైడ్రా కరెక్టే ఉండొచ్చు కానీ అన్నెసరీగా పెద్ద పెద్ద ఒక ప్రాజెక్టు తీసుకుంటే కంప్లీట్ చేయాలి అది. కానీ ఎవరినో ప్రైవేట్ పార్టీస్ పడగొట్టి రాజకీయ నాయకులను వదిలేసి ఇవన్నీ చేస్తుంటే పబ్లిక్ ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? మామూలు సఫరెన్సే కదా. సో ఓవరాల్గా ఏం చెప్తారు? ఓవరాల్గా ఏమంటారు? ఏమో కాంగ్రెస్ అయితే నాకేం ఇంట్రెస్ట్ లేదు. దాని ప్రోగ్రెస్ కూడా ఏం కనబడతలేదు. స్కోప్ లేదు. బడ్జెట్ కావాలి ఏదున్నా కానీ ఎట్నుంచన్నా మొబిలైజ్ చేయాలి ఫండ్స్. థ్యాంక్ యూ సార్. రైట్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.